హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు ఎగ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. అలాగే నేను ముందుగానే ఉల్లిపాయలు అనేది వేయించి పెట్టుకున్నాను. అలాగే సామ్ తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను. చెక్క, లవంగ, షాజీరా అవన్నీ వేసేసుకొని ఆనియన్స్ అనేది పక్కకు జరిపేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. అలాగే మనం స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఈ విధంగా వేయించుకొని సగం తీసి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత మనము టమాటాలు ఒక 2 పచ్చిమిరపకాయలు అనేది వేసి ఈ విధంగా వేయించుకోండి. దీంట్లోకి కొంచెం పండు టమాటాలు అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా వేసి బాగా వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయలు అనేవి చక్కగా మెల్ట్ అయిపోతూ ఉంటాయండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఈ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. మీకు దీనికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపు, అలాగే మనకి కారం తగినంత వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకోండి. మీ ఇంట్లో ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా, ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం స్పైసీ అనేది మీరు ఏ విధంగా తింటారో అదే విధంగా అనేది వేసేసుకోండి. ఇదిగో పచ్చిమిరపకాయలు, అలాగే గరం మసాలా ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకోండి. అలాగే నేను ఒక 1/2 కప్పు అనేది పెరుగు అనేది వేసుకుంటున్నాను. ఎగ్ బిర్యానీలోకి పెరుగు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు కావాలంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. నేను నిమ్మకాయ అనేది పిండుకోలేదు. పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంది కాబట్టి ఈ విధంగా గుజ్జుగా అయిపోతూ ఉండాలండి. ఇది అనేది ఆనియన్ అనేది అలాగే ఏదైనా మెల్ట్ అయిపోతూ ఉండాలండి. ఈ విధంగా అదిగో చూడండి, కరివేపాకు, కొంచెం పుదీనా కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. మనకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఉడికించిన కోడిగుడ్లు అనేది రెడీగా పెట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఘాట్లు అనేది పెట్టుకుంటున్నాను. సపరేట్గా ఉప్పు కారం వేయించే పని లేకుండా ఈ విధంగా గుజ్జు అయిన తర్వాత ఇదే అనేది ఈ కర్రీలోకి వేసేసుకొని కొద్దిసేపు వేయించేసుకోండి. ఈ విధంగా అనేది 1 బై 1 వేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా ఉప్పు కారం అదంతా వేస్తే కొంచెం మాడినట్లుగా అనిపిస్తుంది కదా, అలాంటి అవసరం లేకుండా ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇదే విధంగా గుడ్లన్నీ వేగిన తర్వాత మనం అనేది కొంచెము సపరేట్గా అనేది ఈ స్టేజ్లో అనేది తీసుకోవచ్చు. అలాగే గుడ్లు అనేది బాగా వేగిపోతాయండి ఈ విధంగా. అలాగే ఉప్పు కారం మసాలాలన్నీ ఎగ్స్కి బాగా పడతాయండి. నేనైతే ఇదే విధంగా తయారు చేసుకుంటాను. ఎందుకంటే ఈ విధంగా తయారు చేస్తే మనకి ఉప్పు కారం అనేది మాడిపోదు. అలాగే కొత్తగా ట్రై చేసేవాళ్ళు మాడిపోయింది కదా అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఈ విధంగా వేసేసుకోండి. కొత్తగా ట్రై చేసినా ఏ విధంగా ట్రై చేసినా కానీ చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు కారం మసాలా అనేది ఎగ్ కూడా పీల్చుకుంటుంది కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లోకి అనేది పక్కకు అనేది తీసి పెట్టుకోండి. ఈ విధంగా మనం ఆల్రెడీ బియ్యం అనేది ఒక 1/2 అవర్ బాగా కడిగి పెట్టేసుకోవాలండి. ముందుగానే ఒక అరగంట అలాగే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అనేది వాటర్ అయితే వేసేసుకోండి. నేను ఒక 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ అనేది వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ అనేది చక్కగా ఈ మసాలా అనేది పీల్చుకునే అంతవరకు, అలాగే రైస్లో ఉన్న తేమ పోయేంతవరకు ఈ విధంగా చక్కగా అనేది వేయించుకోండి. ఇది విరగకుండా చూసుకోండి రైస్ అనేది. అప్పుడే మెత్తగా కాకుండా పుల్లలుగా వస్తుందండి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ మీకు ఇలా రాలేదంటే మనం ఎసురు పెట్టుకుంటాం కదా, ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకుంటే అన్నం అనేది పొడిగా వస్తుంది. అలాగే నేను ఒక స్టవ్ మీద అనేది నీళ్ళు అనేది వేడి చేసుకున్నాను. 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని వేడి చేసుకున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా పోసేయండి. అప్పుడే మనకి తొందరగా బిర్యానీ అనేది అయిపోతుంది. వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అనేది ఒక స్టవ్ మీద అనేది నీళ్ళు మరగపెట్టుకోవడం వల్ల తక్కువ టైం అనేది పడుతుందండి. ఇప్పుడే కొంచెం ఉప్పు ఏదన్నా సరిపోకపోతే కూడా ఉప్పు అనేది వేసేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది కాబట్టి నేను అనేది ఏమీ వేసుకోవట్లేదు. ఇదిగో చూడండి, తొందరగా అయిపోతుంది. అలాగే ఇదిగో చూడండి, ఈ స్టేజిలో ఉంది కదా, ఈ విధంగా అనేది చక్కగా పొడిగా ఉంది కదా, ఎసరు అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అలాగే మనం ఉడికించి వేయించుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు వేసేసేయండి. ఇదిగో చూడండి, అటు ఇటు అనేసి మనకి పర్ఫెక్ట్గా అనేది ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే మన పిల్లలు ఎప్పుడన్నా బాక్స్
పెట్టించిన బాక్స్ ఎప్పుడన్నా తినకుండా వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళ నోటి చప్పదనం అనేది పోతుంది. మళ్ళీ ఈక్వల్గా తింటారండి, మునుపట్లాగా తింటారు. నేను ఈ విధంగానే మా పిల్లలు కొంచెం ఎప్పుడన్నా బాక్స్ కొంచెం తక్కువగా తిన్నట్లు అనిపిస్తే ఈవినింగ్ చూస్తాం కదా, చూసినప్పుడు అనిపిస్తే నేను ఈ విధంగా అనేది ఒక వెరైటీ లాగా చేసి పెడతాను. మళ్ళీ నెక్స్ట్ డే అనేది మామూలుగా తినేసి వస్తారు. ఇదిగో చూడండి, ఎసరు మొత్తం ఇంకిపోయింది కదా, పర్ఫెక్ట్గా అనేది అయ్యింది. ఈ స్టేజ్లో ఉండగానే ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా అనేది బిర్యానీ అనేది కలర్ఫుల్గా ఉంది. లైవ్లో చూస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంది. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడే మనం వేయించుకున్న ఆనియన్స్ అనేవి కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేసుకోండి. మీకు పుదీనా ఉంటే కూడా పుదీనా కూడా వేసేసుకోండి. ఇదిగో చూడండి, కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్న తర్వాత మనము ఒక 5-10 నిమిషాలు అనేది ఒక ఆవిరి మీద అనేది ఈ విధంగా ఉంచేసేయండి. ఎందుకంటే ఆనియన్స్ మనం తింటుంటే కూడా మెత్తబడకుండా కొంచెం క్రంచీగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ స్టేజ్లో అనేది వేసేసుకోండి. ఇదిగో ఒక 5-10 నిమిషాలు అప్పుడే పెట్టుకొని తినకుండా కొంచెం ఒక 5-10 నిమిషాలు అనేది అదే విధంగా ఉంచేటట్టు చూసుకోండి. దీని మీద ఎలాంటి బరువు పెట్టవలసిన అవసరం లేదండి. నేను ఒక 5-10 నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా. ఇదే విధంగా ఒక పెరుగుతోట అనేది సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. మీరు ఎప్పుడన్నా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అనుడే అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. అంతేనండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా, ఉంటా.